హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కెరియర్ పాత్. ఈ రోజు జూన్ 3, 2026 డైలీ కరెంట్ అఫైర్స్ లో ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మరియు అన్ని కంపెటిటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే ముఖ్యమైన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మరియు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ 1. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త WPI సిరీస్ యొక్క బేస్ ఇయర్ ఏది? ఆన్సర్ 2022 నుండి 23. క్వశ్చన్ 2. గ్లోబల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్ లో భారత్ను వెనక్కి నెట్టి 7వ స్థానానికి పంపిన దేశం ఏది? ఆన్సర్ దక్షిణ కొరియా. క్వశ్చన్ 3. 81వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖలీలూర్ రెహమాన్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ బంగ్లాదేశ్. క్వశ్చన్ 4. భారత్ను సందర్శించనున్న డెల్సీ రోడ్రిగ్స్ ఏ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు? ఆన్సర్ వెనిజులా. క్వశ్చన్ 5. రుద్రం -2 ఏ రకమైన క్షిపణి? ఆన్సర్ గాలి నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. క్వశ్చన్ 6. ఇజ్రాయెల్ రక్షణ ఎగుమతుల్లో అత్యధిక వాటా కలిగిన విభాగం ఏది? ఆన్సర్ క్షిపణి, రాకెట్ మరియు వాయు రక్షణ వ్యవస్థలు. క్వశ్చన్ 7. మెగా సైన్స్ విజన్ -2035 నివేదికకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించిన సంస్థ ఏది? ఆన్సర్ ఐఐఎస్సి బెంగళూరు. క్వశ్చన్ 8. ఎయిమ్స్ ఢిల్లీ వాయు కాలుష్య పరిశోధన ఏ జర్నల్లో ప్రచురించబడింది? ఆన్సర్ ఎంబో మొలెక్యులర్ మెడిసిన్. క్వశ్చన్ 9. ముఖ్యమంత్రి మాజీ లాడ్కీ బహీన్ పథకానికి గరిష్ట కుటుంబ ఆదాయ పరిమితి ఎంత? ఆన్సర్ రూ. 2.5 లక్షలు. క్వశ్చన్ 10. భారతదేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి అంచనా వేసిన క్యాపెక్స్ ఎంత? ఆన్సర్ 45 నుండి 60 బిలియన్ డాలర్లు. క్వశ్చన్ 11. భారత 100 మీటర్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన గుర్మీందర్ వీర్ సింగ్ సమయం ఎంత? ఆన్సర్ ఉదయం 10 గంటల 9 నిమిషాలు సెకన్లు. క్వశ్చన్ 12. నార్వే చెస్ టోర్నమెంట్లో అలిరెజా ఫిరౌజాపై విజయం సాధించిన భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆన్సర్ ఆర్ ప్రజ్ఞానానంద. క్వశ్చన్ 13. సిబిఎస్ఈ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లోఖండే ప్రశాంత్ సీతారాం. క్వశ్చన్ 14. వాటికన్ కమ్యూనికేషన్స్ విభాగానికి నియమితులైన మొదటి సాధారణ మహిళ ఎవరు? ఆన్సర్ మారియా మోంట్సెరాట్ అల్వారాడో. క్వశ్చన్ 15. వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 మొదటిసారి ఏ ఖండంలో జరగనుంది? ఆన్సర్ ఆసియా. క్వశ్చన్ 16. ఐఎస్ఎల్ కొత్త వాణిజ్య భాగస్వామిగా అత్యధిక బిడ్ పెట్టిన సంస్థ ఏది? ఆన్సర్ జీనియస్ స్పోర్ట్స్. క్వశ్చన్ 17. జీనత్ అనే ఆడపులిని ఒడిశాలోని ఏ టైగర్ రిజర్వ్కు తరలించారు? ఆన్సర్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. క్వశ్చన్ 18. 2023 నుండి 24లో భారతదేశ పాల ఉత్పత్తి ఎంత నమోదైంది? ఆన్సర్ 239 మిలియన్ టన్నులు. క్వశ్చన్ 19. భారత్ నేపాల్ సరిహద్దు సమస్యల్లో తరచుగా ప్రస్తావించే నది ఏది? ఆన్సర్ గండక్ నది. క్వశ్చన్ 20. 72,000 కోట్ల గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ గ్రేట్ నికోబార్ దీవి. ఇవే ఈరోజు ముఖ్యమైన డైలీ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ కరెంట్ అఫైర్స్ కోసం సోము కెరియర్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డైలీ పీడీఎఫ్ఎస్ కోసం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జయ హింద్.